ఉన్నారు. దాంతో పాటు హిందూ ధర్మం గురించి కూడా మాట్లాడడం జరిగింది. రాముడు గురించి, కృష్ణుడు గురించి కూడా వారు కూలంకషంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. నేను మందకృష్ణ గారికి అప్పీల్ ఏంటంటే నాది, మీరు అద్భుతమైన విషయాలు దళిత సమాజానికి చెప్తా ఉన్నారు. ఈ విషయం కూడా ఈ యొక్క మీరు ఏదైతే కృష్ణుడి విషయం కానీ, జాంబవతిని ఇచ్చి వివాహం చేసిన విషయం కానీ, కృష్ణుడు మీ బావ అనే విషయం కానీ, ఈ విషయంలో మనం అందరికీ దళిత సమాధానం చెప్తే ఈ యొక్క అసమానతలు అనేది కోల్పోతారు, అందరూ కూడా దూరం అయిపోతాయి. ఎందుకంటే హిందూ సమాజంలో చాలా మందికి మిగతా కులాలు పాటించే వాళ్ళకు కూడా ఈ విషయం తెలియకపోవచ్చు చాలా మందికి. మనం ఈరోజు కృష్ణుడి గుడికి మనం మిగతా వాళ్ళు వెళ్ళి పూజించినప్పుడు భావమర్థమైనటువంటి దళిత వర్గాలు కూడా ఎందుకు వెళ్ళొద్దు అనేది మీ క్వశ్చన్. చాలా అద్భుతమైన, తప్పకుండా అందరం కూడా సమాజం ధర్మం పాటిస్తున్నాం కాబట్టి అందరం కూడా హిందూ సమాజంలో అన్ని కులాలు సమానమే. ఇక మన యొక్క కుటుంబంలో జరిగిన పొరపాటు ఏంటంటే దళిత వర్గాలను చిన్న చూపు చూసి అంటరాని వారుగా చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం. ఇదంతా మన కుటుంబం సంబంధించిన విషయమే. మనం పొరపాటు చేసాం కాబట్టి తప్పు మనమే సరిదిద్దుకోవాలి. హిందూ సమాజం కూడా దళిత వర్గాల దగ్గర తీసుకోవాలి, అసమానతలు రూపుమాపాలని చాలా రకాలుగా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు కూడా అందులో ముఖ్యులు. మరి ఈ విషయాన్ని మన సమాజం మనం దాన్ని సరిదిద్దుకునే అంశంలో ఈ క్రైస్తవ మతంలో వెళ్ళిన వాళ్లకు మన హిందూ ధర్మంతో హిందూ మతంతో సంబంధం ఏముంటుందన్న ఇందులో ఒకటి గమనించాల్సి, ఇక్కడ నాకు అన్యాయం జరిగిందని నేను క్రైస్తవం స్వీకరించినప్పుడు క్రైస్తవులు ఈ మతం ఏ ఒక్క గ్రూప్ లో బీసీసీ గ్రూప్ లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా బీసీసీ గ్రూప్ లో వెళ్ళిపోతాడు. మీరేమంటున్నారు కేవలం దళితునికేనా ఇబ్బంది అంటే, అగ్రవర్ణం వాడేవాడైతే ఓసీ జనరల్ కేటగిరీలో వాళ్ళకి రిజర్వేషన్ వర్తించేది కాబట్టి వాడు బీసీలోకి వచ్చినప్పుడు క్రైస్తవం స్వీకరిస్తే వాడు కేవలం రిజర్వేషన్ కొరకే వచ్చినట్టు కాబట్టి వాడి అగ్రవర్ణం అట్లే ఉంటుంది. వాడు మతం మారిన కులం మారినా కానీ మతం మారినా కానీ కులం మారదు మతం మారుతుంది కాబట్టి వానికి రిజర్వేషన్ వర్తించదు అనేది ఒక లాజిక్ ఇక్కడ ఉంది. మనం అది మిస్ అవుతున్నాం నాకు అనిపిస్తా ఉన్నది. మీరు విజ్ఞులు పెద్దలు ఈ యొక్క సమాజం చాలా రోజులుగా ఈ యొక్క హిందూ సమాజంలో జరుగుతున్న ఇబ్బందుల పట్ల మన వాళ్ళు క్రైస్తవం స్వీకరిస్తాం. అసలైన దళిత సోదరులు ఎవరైతే ఈ హిందూ ధర్మంలో అట్లే కొనసాగుతున్నారో ఈ రిజర్వేషన్లు వాళ్లకు అందడం లేదు. రిజర్వేషన్ ఫలాలు ఎవరైతే మతం మారినరో వాడే లీడర్ అవుతున్నాడో, ఎవరైతే మతం మారినో వాడే ఈ యొక్క ఫేక్ రిజర్వేషన్ వర్తింపజేసుకొని నానా అబద్ధాలు మాట్లాడుతూ ఈ యొక్క దళిత కార్డు పెట్టుకొని క్రైస్తవంలో కొనసాగుతూ ఈ దళిత సమాజాన్ని, నిజమైన దళిత సమాజాన్ని మోసం చేస్తా ఉన్నాడు. పంచాయతీలు మనం మాట్లాడుకోవాలి, పక్కింటోడు ఎట్లా మాట్లాడతాడో నేను ప్రశ్న చేస్తా ఉన్నాను. ఇంకొకటి పూర్తిగా సుప్రీంకోర్టు ఇచ్చింది కూడా వాస్తవమే రామ్మోహన్ గారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఆయన ప్రధాన, దాంతో పాటు హిందూ సమాజాన్ని అందరినీ అన్ని కులాలను కూడా కుల వ్యవస్థ మనకు ఉంది కాబట్టి అన్ని కులాలకు చెప్పాల్సిన అవసరం రామ్మోహన్ గారు ఇంకొకటి కూడా ఆయన బలంగా చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో ఎల్లలు దాటి ఎందుకు వెళ్ళలేకపోయింది అని అడుగుతున్నారు. ఎందుకు ప్రపంచాలకి వెళ్ళలేకపోయింది అంటున్నారు. ఆయన ఒక లాజిక్ అయితే మిస్ అవుతున్నారు. ఏదైతే ఇస్లాం ఉందో ఇస్లాం గురించి కూడా మాట్లాడారు ఆయన. 60% ఎందుకు వెళ్ళగలిగిందంటే మత మార్పిడులు బలవంతంగా చేయబట్టి కదా ఏర్పడింది. అంత పెద్ద విఘ్నులకి అది తెలవదంటారు. ఐచ్ఛికం 100% తెలుసు వీళ్ళందరికీ. మందకృష్ణ గారు కూడా విషయం తెలుసు, మరి ఎందుకు విషయం బయట చెప్పట్లేదు అనేది ఎంతో మంది ముస్లిం రాజులు దండెత్తొచ్చి భారతమాతను గాయపరిచి ఎంతో మందిని చెరిచి భారతదేశంలో ఉన్న ఎంతో మందిని వాళ్ళ మతంలోకి మార్చారు. ఆ మాత్రం తెలియకుండా ఆయన మొత్తం కూడా 60% వాళ్ళు ఉన్నారు, ఎందుకు మీ సనాతన ధర్మం ఎల్లలు దాటి వెళ్ళట్లేదంటే సనాతన ధర్మాన్ని ఆయన అవమానపరుస్తున్నారు. అదే క్లారిటీ. ఒక చేతిలో కత్తి ఒక చేతిలో బైబిల్ పట్టుకొని ఈ యొక్క భూమండలం పైన వాళ్ళు పెట్టిపోయి రక్తపు టేరులు ప్రవహించిన మీదటనే ఈ యొక్క మత మార్పిడి జరిగింది వాస్తవము. ఎక్కడైతే ఇస్లాం కూడా ఈ యొక్క భూమండలం మీద వచ్చిన తర్వాత ఇస్లాం కూడా ఇదే విధంగా బలవంత మత మార్పిడులకు పాల్పడి హత్యలు చేసి హింసించి వాళ్ళను చంపిన తర్వాత చాలా మంది భయపడి భయభ్రాంతులై మారినరు. కొంతమంది ధైర్యవంతులు ఇక్కడే మిగిలిపోయారు. సిక్కు జొరావర్ సింగ్ గాని వారి కుమారుడు గాని గురునానక్ వారి యొక్క కుమారులు ఇద్దరిని సజీవ సమాధి చేసి ఔరంగజేబు మిమ్మల్ని మతం మార్చుకోండి, మిమ్మల్ని నేను వదిలిపెడతా అంటే కూడా ప్రాణాలు సైతం వదిలిపెట్టారు కానీ మత మార్పిడి చేసుకోలేదు. అదే విధంగా శంభాజీ మహారాజు కూడా ఔరంగజేబు ఎంత క్రూరంగా హింసించినా గానీ మత మార్పిడి చేసుకోలేదు. అటువంటి వారు చరిత్రలో నిలిచిపోయారు. చాలా మంది అట్లా అంత బలవంతంగా రుద్దిరు కాబట్టి ఇస్లాం గాని క్రైస్తవం గాని వ్యాప్తి చెందింది. మన దగ్గర కుల వ్యవస్థ బలంగా ఉంది కాబట్టి చాలా మంది ఈ కుల వ్యవస్థను వదిలిపెట్టి పోలేకపోయింది. ఇప్పటికి హిందూ ధర్మం భారతదేశంలో ఉంది. హిందూ ఎక్కడ కూడా ఈ సనాతన ధర్మం ఎక్కడ ఎవరిని మత మార్పిడి చేయదు, మా మతం రమ్మని చెప్పదు. హైందవంలో కేవలం ఐచ్ఛికం మాత్రమే. అంటే
నువ్వు ఇది తప్పు ఇది ఒప్పు, పాటిస్తే నీ ఇష్టం, పాటించకుంటే నీ ఇష్టం అని చెప్తది. కానీ క్రైస్తవంలో గాని ఇస్లాంలో గాని అది ఖచ్చితంగా బలవంతంగా ఇదే చేయాల్సిందే చెప్తారు వాళ్ళు. ఇదే రూలు, ఇదే పద్ధతి. ఈ పద్ధతి పాటించకుంటే హత్యలు చేయడం, శిరచ్ఛేదనం, కాళ్ళు నరకడం, చేతులు నరకడం అనేది వాళ్ళు ఇస్లాం ధర్మంలో రాసుకున్నారు, బైబిల్లో రాసుకున్నారు. కాబట్టి అది వ్యవస్థ నడుస్తుంది. ఇవన్నీ మందకృష్ణ గారికి తెలియదంటారా? ఇవన్నీ మందకృష్ణ గారికి తెలియదంటారా? ఖచ్చితంగా తెలిసి ఉండవచ్చు. తెలియకపోవడం అనేది జరగదు. ఖచ్చితంగా మందకృష్ణ నాకు తెలుసు. అంటే కాదు రామాయణం గురించి పుంకాలుగా ఆయన బాగా చెప్పారు, నా బావ అంటారు, నాకు రకరకాల మాటలు మాట్లాడారు, కొన్ని ఆక్షేపించదగినవి కూడా మాట్లాడారు ఆయన. పోనీ అది మాట్లాడిన ఈయనకి మరి సనాతన ధర్మం ఎందుకు ఎల్లలు దాటి వెళ్ళలేకపోయిందని చెప్పేటప్పుడు ఎందుకు ఎల్లలు దాటిలేక వెళ్ళపోయింది? ఏ సనాతన ధర్మం కూడా వేరే మతాన్ని ఎప్పుడూ కూడా కావాలని వాళ్ళని రాక్షసత్వంగా క్రూరంగా చేపించలేదు కదా, అది ఆయనకి తెలియదంటారా? ఖచ్చితంగా మందకృష్ణ విషయం తెలుసు. కానీ మరి ఎందుకు ఆ విషయం మాట్లాడతలేడు అనేది దళిత సోదరులు ఇబ్బంది అవుతుంది అనే విషయంలో మరి అది కారణం చేయకుండా ఈ విషయం మాట్లాడుతూ ఉన్నట్టున్నారు. నేను కూడా కృష్ణకు ఒకటే అప్పీల్ చేస్తున్నాను. మీరు చెప్పిన అంశము 80% మీరు చెప్పింది మనం సమాజానికి నేర్పించాల్సిన అవసరం ఉన్నది. హిందూ సమాజంలో కూడా మిగతా కులాలందరూ కూడా ఈ యొక్క జ్ఞానోదయం కలగాలి. దళితులు కూడా మన వాళ్ళే, మన బిడ్డలే. వాళ్ళు కూడా ఇప్పటికీ స్వతంత్రం వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మార్పు వచ్చింది. ఈ రోజు పల్లెటూళ్ళలో అక్కడక్కడ కనిపిస్తుంది, కానీ అంటరానితనం అనేది అర్బన్ లో అయితే పూర్తిగా నశించిపోయింది. ఇక్కడ అందరు కులాలు మతాలు ఎవరు ఆలోచన చేస్తలేరు. ఈ యొక్క గ్లోబలైజేషన్ వల్ల అందరూ కూడా ఆర్థికంగా, విద్యాపరంగా, అన్ని పరంగా నిలదొక్కున్నారు. అందులో దళితులు కూడా చాలా మంది ఉన్నారు. బీద వాళ్ళలో అన్ని కులాలు కూడా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా విద్య వైపు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఎక్కడ కూడా దళితుల పట్ల వివక్ష 80% తగ్గింది. ఆ మిగతా 20% కూడా తగ్గించాల్సిన అవసరం మన అందరి కులాల పైన ఉంది. దీని పట్ల మనం జాగృతంగా ఉంటూ ఈ యొక్క కృష్ణ చెప్పిన విధంగా మనం కూడా సమాజం పట్ల, ధర్మం పట్ల అవగాహన చేద్దాం. వాళ్ళకి ఎవరైతే కొంతమంది దళిత వర్గాలు మాకు అన్యాయం జరిగిందని మత మార్పిడి లోనైపోయి ఆ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని ఈ దళిత ఒకటే మనం ఆలోచించాల్సింది, నువ్వు దళిత వర్గం ఉన్నందుకు నీకు వివక్ష ఎదుర్కొంటున్నావు. ఆ వివక్షను కోల్పోనికి క్రైస్తవం స్వీకరించినావు. క్రైస్తవంలో ఒక కులం లేదు, మతం ఒక్కటే, కాబట్టి అక్కడ వివక్ష లేదని నువ్వు భావిస్తున్నప్పుడు మళ్ళీ నువ్వు వివక్ష సర్టిఫికేట్ ఎందుకు పెట్టుకుని దళిత సర్టిఫికేట్ ఎందుకు అప్పీల్ చేస్తా ఉన్నావు? నువ్వు క్రైస్తవంలో ఉంటే బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి కదా. మరి అది అదైనా సక్రమంగా పాటించడం మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పుని తప్పుపడతాను ఎలా చూస్తారు? సుప్రీంకోర్టు తీర్పుని తప్పుపడతాను మీరు ఎలా చూస్తారు? సుప్రీంకోర్టు తీర్పును మనం తప్పు పట్టడానికి వీలు లేదు. వాళ్ళు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఆనాడు ఏం రాసిరు అదే ఫాలో అవుతున్నారు. అంబేద్కర్ గారి ఒక సిద్ధాంతాన్ని తప్పు పట్టినట్టు వారు కూడా చెప్పారు. అంబేద్కర్ కోడ్ చేసిరు. అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ చేసినప్పుడు హిందూ కోడ్ బిల్లు సపరేట్ గా ఎప్పుడైతే వారు రాసినారో హిందూ కోడ్ బిల్లులో వ్యవస్థ పూర్తిగా లిఖించబడ్డది. మరి దాని వారు అంబేద్కర్ గారు రాసిన హిందూ కోడ్ బిల్లు ఈ యొక్క మిగతాది మైనార్టీ కోడ్ బిల్ అన్నప్పుడు మన హిందువులో ఈ యొక్క కుల వ్యవస్థ ఉంది. కాబట్టి అందరు కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరు కూడా, ఓసీలు కూడా హిందూ మార్గంలో ఉంటారు. హిందూ కోడ్ బిల్లు పరిగణలోకి వస్తారు. రామ్మోహన్ గారు 1950లో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆధారంగానే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధమని, ఇది వివక్షతో కూడిందని ఉత్తర్వులని, ఈ కుల వ్యవస్థ అత్యంత బాధితులు దళితులేనని, పశువుల కంటే హీనంగా చూశారని ఆయన ఆరోపించారు. వాస్తవమే, ఇది చూస్తున్నారు. కృష్ణ చెప్పిన దాంట్లో తప్పులేదు. మేము అదే చెప్తున్నాం. ఇది దళితుడు అనేవాడు హిందువు. ఈ హిందూ సమాజంలో కుల వ్యవస్థలో మన సోదరుడికి, తమ్మునికి అన్యాయం జరిగింది. అది మనమే చేసినాం. అన్యాయం కూడా మనం తప్పును సరిదిద్దుకొని, మన తాతలు, మన ముత్తాతలు చేసిన తప్పులు మనం సరిదిద్దుకొని ఈ రోజు వారిని దగ్గర తీసుకోవడం ప్రారంభమైంది. అది కృష్ణ వాటి ఉద్యమకారుల వల్ల అది సాధ్యమైంది. సమాజం కూడా జాగృతమైంది. మనం పొరపాటు చేస్తున్నాం, సరిదిద్దుకుందామని ఆలోచన చేసి అది ముందు తీసుకుపోతున్నాం. ఆ ముందుకు తీసుకుపోయే క్రమంలో మనం ఇంకా ఈ విషయాలు చెప్పి వాళ్ళను మిగతా కులాలను జాగృతం చేసి మనం అంతా ఒకటే. మీరు కృష్ణుని, రాముని పూజించినప్పుడు కృష్ణుని యొక్క శ్రీమతి ఎవరైతే ఉన్నారో మా ఆడబిడ్డ, మా ఇంటి ఆడబిడ్డ, కాబట్టి మేము కూడా గౌరవప్రదమైన వ్యక్తులుగా మమ్మల్ని చిన్న చూపు చూడొద్దని మనం మిగతా సమాజానికి అప్పీల్ చేద్దాం. అది అందరం కలిసి చేద్దాం. అంతేగాని నువ్వు క్రైస్తవులోకి వెళ్తా, నేను ఇస్లాంలోకి పెట్టినా, నా దళిత కార్డు ఇట్లే ఉంటది, నాకు దళిత హోదా ఇవ్వాలనేది ఇప్పుడు ఒకటి కొత్త వాడు క్రియేట్ చేసి అందరు కలిసి దళిత క్రిస్టియన్లు అని. ఈ వాటే కదండి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఇదే వాటి ఉంటది. హిందూ సమాజంలో కుల వ్యవస్థ ఉంటది. కానీ మళ్ళీ దళిత క్రిస్టియన్లు కొత్త పదం మనం సృష్టించి దానిపైన రాద్ధాంతం చేసుకుంటా దానిపైన మాట్లాడుతుంటే ఎవరైతే సూడో దళితులు
అంటే ఈ యొక్క క్రిస్టియన్లుగా మారి మన యొక్క దళిత సర్టిఫికేట్ పెట్టుకొని ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా జెడ్పీటీసీలుగా పోటీ చేసి వాళ్ళు అక్కడ లీడర్షిప్ చేస్తుంటే నిజమైన దళితులు యొక్క చెప్పులు కొట్టే వాళ్ళు, ఇక్కడ తోలు పని చేసే వాళ్ళు, డప్పు కొట్టిన యొక్క దళిత సోదరులకు అన్యాయం జరుగుతుంది. దీనిపైన మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కృష్ణన్న కూడా ప్రశ్నించాలి దీనిపైన. ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని ఈ రోజు ఎంపీగా పోటీ చేసి ఎమ్మెల్యేగా మనం చూసాం కదా, సామేల్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఆయన స్టేజ్ మీద నిలబడి ఈ బాబునోడు ఏం చెప్తున్నాడో లంచగొడక అంటున్నా, లంబడి కొడుక అంటున్నా, నాకు అర్థమవుతుందని మాట్లాడుతున్నాడు. అంటే ఎంత ధైర్యం ఎక్కడ ఆయనకు? అంటే నువ్వు ఎక్కడ పోయినావు అంటే నీ సమాజం వదిలిపెట్టి క్రైస్తవులకు పోయినావు కాబట్టి నీకు అర్థమవుతలేదు దీని గురించి. ఇట్లా బహిరంగంగా మాట్లాడే ఒక ధైర్యం చేస్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసం? కృష్ణన్న మాట్లాడాల్సింది సామేలు గురించి ఫస్ట్. నువ్వు ఎవరు? సామేలు ఎవరు? సామేలు పూర్తిగా క్రిస్టియన్. ఆ పేరు చూస్తే అర్థమవుతుంది. మరి అటువంటి వ్యక్తి అలా నువ్వు దళిత కార్డు పెట్టుకొని రిజర్వేషన్ పైన గెలిచి హిందూ సమాజాన్ని, ఇతరుల కులస్తుని కించపరిచి మాట్లాడుతావు. మళ్ళీ ఏమనంటే నేను దళితులు అంటావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తాం. కాబట్టి ఇటువంటి పనులు జరగకూడదు అనేది మా అప్పీల్. మా అప్పీల్ ఒకటే, మన యొక్క కుటుంబంలో మన తమ్మునికి అన్యాయం జరిగింది, మన తమ్ముని కాపాడుకునే బాధ్యత మనదే. కానీ పక్కింట్లో కూర్చొని నేను ఇక్కడ అంటే మాటలో అది తప్పు, అది జరగొద్దు. రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ఏం చెప్పినరో, హిందూ కోడ్ బిల్లులో ఏమున్నదో దాని ప్రకారం నడుచుకుందాం. రాజ్యాంగంలో హలో మతం మారదు. లక్ష్మీనారాయణ గారు ఏముందంటే హిందూ కోడ్ బిల్ ని భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ ప్రవేశపెడితే ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకు ఆయన న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేయాల్సి వచ్చింది? ఎందుకు ఆ రోజు చేసిన కాంగ్రెస్ ముందు దానికి సమాధానం చెప్పండి. హిందూ కోడ్ బిల్ హిందూ కోడ్ బిల్ ఎందుకు ప్రవేశపెట్టారు? హిందూ కోడ్ బిల్ వ్యతిరేకించినటువంటి దాని మీద ఆయన ఎందుకు న్యాయశాఖ మంత్రిగా రిజైన్ చేయాల్సి వచ్చింది? దాని మూలంలో ఒక్క నిమిషం వినండి. దళిత క్రైస్తవులు అనే పదం రాజ్యాంగంలో ఉందా? ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? క్రైస్తవులు అనే పదం రాజ్యాంగంలో లేదు. దళిత క్రైస్తవులు